రెండోది, ఈ ప్రాంతం దాదాపు 2009 ఎన్నికలప్పుడు వచ్చాను. నేను ఇక్కడికి 14కి వచ్చాను, 19కి వచ్చాను. ఈ ప్రాంతంలో కనీసము ఎవరికి కూడా ఇది మా ఇళ్ళను, కనీసం మాకంటూ ఒక కాగితం కూడా ఎవరికి కూడా కనీసం పక్కన ఈ ఇంటి హద్దును ఈ ఇంటి హద్దును కూడా ఇంటికి సంబంధించి ఏది లేదు. వాస్తవానికి ఇది కొంచెం కఠినత్వం, ఎందుకంటే నదికి రకరకాల కొన్ని కారణాల వల్ల ఏది కూడా కనీసం ఒక చిన్న కాగితం కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 2019 తర్వాత 2 సార్లు వరదలు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడిన ప్రాంతం ఇది. దాదాపు పూర్తిగా కూడా మునిగిపోవటం కూడా జరిగింది. అప్పుడు ఫస్ట్ ఇక్కడ మట్టి కట్ట వేయాలని ఒక ఆలోచన తీసుకురావటం జరిగింది. దానివల్ల దాదాపు ఒక 450 ఇళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు సగం భగత్ సింగ్ కాలనీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కింద దాన్ని వేయాలి అంటే కనీసం ఒక 100 అడుగులు బేస్ ఉండాలి పైకి ఇలా వచ్చేతలకి. అంటే దాదాపు చాలా ఇల్లు పోయే పరిస్థితి ఉంది. సరే, మళ్ళీ దాన్ని మార్చాల్సి వచ్చింది. మార్చి సిమెంట్ వాల్ తీసుకొద్దామని, సో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించాం. భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ సీజన్ కల్లా కూడా ఇది అయిపోతుంది. కొన్ని టెక్నికల్ శాంక్షన్స్ వాళ్ళకి, అంటే ఇసుక వాళ్ళు వేసేటప్పటికి కొంచెం ఇసుక ఎక్కువ ఇది వల్ల కొంచెం ఇంకా గట్టిగా ఉండాలి వల్ల దానివల్ల కొంచెం వాళ్ళకి టెక్నికల్గా పూర్తిగా ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ దాకా వేయాలి అంటే ఆ రోజు మనం 100 కోట్లతో అయిపోతుంది అనుకున్నాం. కానీ కొన్ని ఇంకా లోతుకు వెళ్ళాలంటే ఇంకా రకరకాల టెక్నికల్గా అది ఇంకా బలంగా నిలబడాలంటే అది ఇంచుమించు 100 ఇప్పుడు కాస్త 200 కోట్లు అయితే కానీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని టెక్నికల్ కారణాల వల్ల 1 రోజు ఆలస్యమైనా దాన్ని కూడా పూర్తి చేస్తాం. అది కడితే ఇంకా మీకు అనేది ఒక చుక్క నీరు అనేది ఎంత వర్షం వచ్చినా కానీ ఎంత వరద వచ్చినా కూడా, మొన్న వచ్చిన వరదకి 3 ఇంతలు 4 ఇంతలు వచ్చినా కూడా మనకి నది లోపలికి రాని, మన ప్రాంతానికి రాకుండా ఆపే అంత గోడ దాదాపు బ్రిడ్జ్ కన్నా పైకి వస్తుంది. 14 మీటర్లు పైకి, అంటే 40 అడుగులు వస్తుంది కింద నుంచి పైకి కూడా. మొన్న వచ్చిన దానికన్నా 4 అడుగులు పైకి వస్తుంది ఆ గోడ. అది పూర్తి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, చాలా రకరకాలు అన్నారు. ఇల్లు తీసేస్తాడన్నారు, ఇల్లు కొట్టేస్తారన్నారు, రకరకాలు నా మీద చెప్పినారు. కానీ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, కాలం అనేది ఎప్పుడూ పరిష్కారమే. నేను మళ్ళీ 2024కి నేను ఇల్లు తీసే కదా మీ దగ్గరికి ఓటు రావాలి. నేను అప్పుడు ఇల్లు తీయకుండా నేను కట్టితే అప్పుడు తెలుస్తుంది నిజం అనేది ఏంటి అని. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏం మాట్లాడొద్దన్నా. సరే, కాలం ఎప్పుడు కూడా పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఈరోజు నాకు తెలిసి గోడ వల్ల భగత్ సింగ్ కాలనీలో ఒకవేళ ఆ కింద మట్టి వల్ల జారీ అయిన 1-6 ఇల్లు దెబ్బతిని ఉంటాం. కానీ నాకు తెలిసి 10 ఇల్లు కూడా భగత్ సింగ్ కాలనీలో 750 ఇల్లుంటే 10 ఇల్లు కూడా పోయే పరిస్థితి లేకుండా ఈరోజు గోడను మనం నిర్మించుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీకు కనిపిస్తుంది గోడకి మీ ఇంటికి తేడా కూడా చూస్తే, రేపు ఇంకొక 20-25 అడుగులు 30 అడుగులు ఒక రోడ్డు వచ్చే అవకాశం కూడా, అంత పెద్ద రోడ్డు వెడపకి వచ్చే కది మీ కళ్ళకే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది నేను ఎవరు దాచేది కూడా కాదు. మీకు ఇప్పుడు నేను కూడా ఎంత ఊహించలే అంత దూరం ఉందా గోడ అన్నది. ఈరోజు అంత వెడల్పు ఈరోజు వచ్చే మొత్తం పూర్తయిన తర్వాత. ఎందుకంటే నేను సర్వేపల్లి కాలం మీద గోడ కట్టేటప్పుడు గుర్రాల మడుగు నుంచి మౌల సైతంగా ప్రతి గతంలో మార్కింగ్లు వేశారు, ఈ కాలం మీద ఇన్ని ఇల్లు తీస్తామని. నేను ఆ రోజు చెప్పాను, మీ ఇల్లు ఎవరే తీను, మీ ఇల్లు ఇక్కడే ఇచ్చి నేను ఏదైనా ఏర్పాటు చేస్తానని. నేను గోడ ప్రారంభించే రోజున అందరూ చెప్పారు ఇవన్నీ ఇల్లు కొట్టేస్తాడు మాటలు చెప్తున్నాండి. ఈరోజు మీరు గుర్రాల మడుగు సంఘంకి వెళ్ళండి, అంటే దాదాపు 60% అక్కడ పూర్తయింది. ఒక్క ఇల్లు కూడా తొలగికుండా ఇంటికి గోడకి దాదాపు 20 అడుగుల రోడ్డుని మళ్ళీ తీసుకువచ్చి ఈరోజు దాదాపు 800 కుటుంబాలను అలాగే ఉంచాను తప్ప నేను కదిలించాల. అక్కడక్కడ తప్పని పరిస్థితుల్లో 5, 10, 15 ఇల్లు తీయాల్సిన పరిస్థితులు తప్ప నేను ఎక్కడ కూడా ఇల్లు తొలగించింది లేదు. అవసరం లేనిది చోట ఎక్కడా నేను ఇల్లు తొలగించింది లేదు. ఒక మైపాడ్ రోడ్లో కొన్ని అది తప్పదు, అది ఇంకెవరం కూడా ఏమి చేయలేము. కానీ పరిస్థితుల్లో వాళ్ళకి కూడా అలకేట్ చేసిన తర్వాతే 1-2 అవసరమైతే 1-2 ఇల్లులు. ఎందుకంటే వెంకటేశ్వరం నుంచి మీరు లోపలికి రావాలి,
అక్కడ ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. కానీ దానివల్ల 3000 కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వెంకటేశ్వరం మీకు తెలుసు, వెంకటేశ్వరంకి లోపలికి వచ్చేటప్పటికి 20 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని నేను వెడల్పు చేయలేకపోతే జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, టిట్కో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఇంకొక 5-6 వేలు అంటే దాదాపు 15,000 30,000 జనాభాకి 20 అడుగుల రోడ్డు ఉంది. కాబట్టి అక్కడ 30 కుటుంబాలు ఖచ్చితంగా ఆ 10,000 ఇళ్ళకి బాగుపడాలి, నీట్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ రావాలంటే ఆ 30 ఇళ్ళు తప్పట్ల. అట్లాంటి దగ్గరలో వాళ్ళకి కూడా 1-2 ఎక్కువ సాయం చేసే తీసేనే తప్ప వాళ్ళకి ఏమీ ఎక్కువ నష్టం లేకుండా దానికన్నా ఇంకొంచెం మెరుగే ఉండాలని చేశాను తప్ప ఎక్కడ కూడా చేయలే. సో ఆ విధంగా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానమ్మా. ఈరోజు దాదాపు 800 కుటుంబాలకు సంబంధించి ఒక్కటే చెప్తా ఉన్నాను నేను. ఈరోజు మీ అందరికీ కూడా కనీసం ఇది మా ఇల్లు, మాకంటూ ఒక ప్రభుత్వం నుంచి ఇది మా ఇల్లు, మాకు ఒక కాగితం, మా హద్దులు అని ఈరోజు ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి ఇచ్చే అవకాశం నాకు కలిగింది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చదువుకో ఉంటారు, కొన్ని రేపు వస్తారు. నా పరిధిలో, ఈ ప్రభుత్వంలో పరిధిలో ఇంతకన్నా ఒక అడుగు ఎవరైనా చేయగలుగుతారా అని మీరు కనుక్కొని నెక్స్ట్ ఆలోచన చేయండి. అంటే ఇంతకన్నా ఇంకా మెరుగ్గా ఎవరైనా ఇస్తారా మాకు కాగితం అంటే ఇంపాసిబుల్. అది జరిగే పని కూడా కాదు. ఎందుకంటే నేను 4 మాటలు చెప్పు, అబద్ధాలు చెప్పు వెళ్ళిపోయే తత్వం నాది కాదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఈ ఎలక్షన్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ కనిపించకపోయే వ్యక్తిని కాదు. 2009లో ఓడిపోయిన తర్వాత 14 మీ దగ్గరకు వచ్చి 4 ఓట్లు అడిగా, 19 మీ దగ్గరకు వచ్చి 4 ఓట్లు అడిగా, రేపు 24 వస్తున్నా, మీ ఆశీస్సులు ఉంటే 29కి వస్తా, మళ్ళీ మీ భగవంతుడి ఆశీస్సులు ఉంటే 34కి వస్తా. అంటే దేవుడు నాకు 60 సంవత్సరాలు ఒక రాజకీయంలో కానీ దేనికైనా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అంటే ఇంకొక 3 సార్లు కనీసం మీ దగ్గర నా ముఖం చూపించాలా. 3 సార్లు మీ వీధుల్లో తిరగాల్సిన నేను ఈ ఎలక్షన్కి వెళ్ళిపోయి పారిపోయే వ్యక్తిని కాదు. కాబట్టి నేను ఒక మాట చెప్పి నేను ఎంతవరకు ఇవ్వగలుగుతాను, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా ఇంతకన్నా ఇవ్వగలుగుతుంది అని ధైర్యంగా. అజా మంది ఇంకా రావాలన్నారు, దాదాపు 1000 పైచీలకు మందికి. ప్రతి ఒక్కరికి మీ హద్దులు, ఇది మా ఇంటి స్థలం, ఇది మా అనే ధృవీకరణ పట్టా ఇచ్చే కార్యక్రమం ఈరోజు మీ అందరికీ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక 10-15 మందికి నేను ఇచ్చిన, సాయంకాలం కల్లా మీ కార్పొరేటర్లు, మీ వాలంటీరు, మీ విఆర్ఓ మీ ఇంటికి వచ్చి ఈరోజు రాత్రి కల్లా అందరికీ కూడా కాగితం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే ఎంతమందికి అయితే ఈరోజు అవుతుంది, మిగిలిన ఉన్నా కూడా రేపు మార్నింగ్, అంటే ఈరోజు రేపు సాయంకాలం కల్లా ప్రతి ఒక్కరికి కూడా. చాలామంది అనుకోవచ్చు అది ఇక్కడికి కనీసం అది ఇవ్వను అంటే ఎంత కొట్లాడాల్సి వచ్చిందో, ఎంత ఇది చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే చాలా కారణాలు చెప్తారు ఎన్నింటిలో కూడా. అయినా సరే వాళ్ళకి ఇచ్చి తీరాల్సింది ఏదైనా కానీ అని చెప్పి ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. భగవంతుడి దయ వల్ల మనకి గోడ కంప్లీట్ అయిపోతే మీ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ఒక నది కనిపిస్తుంది కాబట్టి చాలామంది ఇరుంది. కానీ వన్స్ గోడ గడిపోయి భగవంతుడి దయ వల్ల ఇక్కడి నుంచి నేరుగా వెంకటేశ్వరానికి ఒక డైరెక్ట్ లింక్ రోడ్డును కూడా అలాగే తీసుకొస్తాను, ఇలా తిరిగి రాకుండా. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జికి ఒక 30 అడుగుల రోడ్డు కనెక్టివిటీ. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా మనకున్న ఇది చూస్తే 30 నుంచి 40 అడుగుల రోడ్డు, పెద్ద వెడల్పు రోడ్డు వస్తుంది. సో దాంతోపాటు ఆ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, ఆ కనెక్టివిటీ కూడా ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాటిస్తా ఉన్నా. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మాకు అండగా ఉండింది జగనన్నకి. తప్పకుండా మా వంతు ఎప్పుడు కూడా ఇదిగానే ఉంటాం. ఎప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పేసో రకరకాలు చెప్పి రాజకీయాలు మేము చేయవమ్మా. ఉన్నది ఉన్నట్టుగానే నేను ఇది ఇవ్వగలిగాను, ఇంతకన్నా ఎవరైనా మెరుగ్గా ఇవ్వగలుగుతారా ప్రమాణం చేసి చెప్పమనండి చాలు. ఇంతకన్నా మేము ఇది ఇవ్వగలుగుతామని చెప్పి ఎవడైనా వాళ్ళ దేవుడి మీద ప్రమాణం చేసి ఇవ్వమనండి. అంత ఇవ్వగలిగింది ఖచ్చితంగా నేను, నా చేతనైంది. మా ప్రభుత్వం జగనన్న ఉదారమైన ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఇంకా కూడా ఏమి చేయగలగలే తప్పకుండా మీ ప్రాంతానికి చేస్తాను, మీకు చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. మీ ఆశీస్సులు దీవెనలు జగనన్నకి ఉన్నాను. ఆయనకి ఇస్తే
మాకు ఇచ్చినట్టు ఆయన భావిస్తాం. ఆయన బాగుంటేనే మేము బాగుంటాం అనుకునే వ్యక్తులు మేమందరం కూడా ఆయన చల్లగా నిండు నూరేళ్లు ఒక మంచి పరిపాలనతో మీ అందరి ఆశీస్సులతో, ఎందుకంటే ఈరోజు చాలా మంది చెప్తున్నారు పోయి భగవంతుడి దయ వల్ల ఇక్కడి నుంచి నేరుగా వెంకటేశ్వరానికి ఒక డైరెక్ట్ లింక్ రోడ్డును కూడా అలాగే తీసుకొస్తాను, ఇలా తిరిగి రాకుండా. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జికి ఒక 30 అడుగుల రోడ్డు కనెక్టివిటీ, ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా మనకున్న ఇది చూస్తే 30 నుంచి 40 అడుగుల రోడ్డు, పెద్ద వెడల్పు రోడ్డే వస్తుంది. సో దాంతోపాటు ఆ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఆ కనెక్టివిటీ కూడా ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాటిస్తా ఉన్నా. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మాకు అండగా ఉండింది జగనన్నకి. తప్పకుండా మా వంతు ఎప్పుడు కూడా ఇదిగానే ఉంటాం. ఎప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పేసో రకరకాలు చెప్పి రాజకీయాలు మేము చేయవమ్మా. ఉన్నది ఉన్నట్టుగానే నేను ఇది ఇవ్వగలిగాను, ఇంతకన్నా ఎవరైనా మెరుగ్గా ఇవ్వగలుగుతారా ప్రమాణం చేసి చెప్పమనండి చాలు. ఇంతకన్నా మేము ఇది ఇవ్వగలుగుతామని చెప్పి ఎవడైనా వాళ్ళ దేవుడి మీద ప్రమాణం చేసి ఇవ్వమనండి. అంత ఇవ్వగలిగింది ఖచ్చితంగా నేను, నా చేతనైంది మా ప్రభుత్వం, జగనన్న ఉదారమైన ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఇంకా కూడా ఏమి చేయగలగలే తప్పకుండా మీ ప్రాంతానికి చేస్తాను, మీకు చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. మీ ఆశీస్సులు దీవెనలు జగనన్నకి ఇవ్వమని, ఆయనకి ఇస్తే మాకు ఇచ్చినట్టు ఆయన భావిస్తాం. ఆయన బాగుంటేనే మేము బాగుంటాం అనుకునే వ్యక్తులు మేమందరం కూడా ఆయన చల్లగా నిండు నూరేళ్లు ఒక మంచి పరిపాలనతో మీ అందరి ఆశీస్సులతో, ఎందుకంటే ఈరోజు చాలా మంది చెప్తున్నారు, ఈరోజు ఇక్కడున్న మీ అందరు కూడా ఎంతమందికి పథకాలు, కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు. 80% మంది ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ అందరూ కూడా మహిళలే. మీరందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ఒకటే మాట చెప్తాను, ఈరోజు మా నాయకులు కానీ అందరూ ఇక్కడే కదా రాష్ట్రం అంతా ఏడుస్తుంటారు. ఎందుకంటే మా కార్పొరేటర్ల దగ్గర నుంచి వీళ్ళు మా గుమ్మాల దగ్గరికి రావాల్సిన అవసరం పని లేకుండా చేసినారు. అదే పథకాలు కావాలంటే పొద్దున్న లేస్తే మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇప్పిమనో, బర్త్ సర్టిఫికెట్ ఇప్పిమనో, లేకపోతే పలాన్ సర్టిఫికెట్ ఇప్పిమనో, ఒకవేళ ఇదే పథకాలు ఉన్నాయనుకోండి, అమ్మఒడో ఏదో ఒక పథకం, కార్పొరేటర్ ఇంటి ముందు మీరు గుమ్మం క్యూ కట్టేయాల్సి వచ్చిందో, సార్ మా పథకం రాలేదు మాకు రాసిండి 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 అని. ఈరోజు నిజంగా మీరు ఎవరైనా కూడా ఏ కార్పొరేటర్ ఇంటి మీద వెళ్ళి నాకు ఈ పెన్షన్ నాకు అమ్మఒడో ఇవ్వమని చెప్పి అడిగే ఇది మీకుందా? నేరుగా మీ ఇంటికి వచ్చి రాయించుకోపోయే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎవ్వరికి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు, నేను ఏ కులం మాట్లాడను, అది పెద్ద కులం నుంచి చిన్న కులం దాకా ప్రతి పేదవాడు ఒక చిన్న కాగితం కావాలంటే ఆ ఊర్లో ఉన్న నాయకుడి ఇంటి ముందు కూర్చొని నిలబడాల. మాకు ఇది ఇండయా, మాకు అది ఇప్పిండయా, మాకు ఇది తరతరాలుగా వస్తుంది 70 సంవత్సరాలు. ఏ ప్రభుత్వం నేను చెప్పను, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం పోయి అంటే పోయి అడిగితే ఆయన నీకు చేసిన ఓ అని ఏదో ఆయన జేబులోంచి ఇచ్చేటట్టు, అది నేనుగైనా కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు మా లాంటి వాళ్ళు మొత్తం రాష్ట్రం మీద 5,000 మంది ఉంటారు పట్టుమని, జనాభా లక్షల మంది ఉంటారు. మేమేదో మీకు చేసినాం, మేమేదో మీకు ఇచ్చేసినాం, పెన్షన్ ఇచ్చేసినా రేపు పొద్దున రేపురా చూస్తా ఎంఆర్ఓ సరిపోదాం, ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీ ఆత్మగౌరవం పెరిగేలాగా మీరు ఎవ్వరూ చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరు గుమ్మం మీద నిలబడాల్సిన అవసరం లేదు. అర్హులైతే నేరుగా వాలంటీర్ వచ్చి సెక్రటేరియట్లు వచ్చి రాయించుకొని పోయి తీసుకెళ్లే వ్యవస్థని మీ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఆలోచన చేస్తాను. కాబట్టి మీ అందరూ ఆలోచన చేయాల్సిందల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏ నాయకుడి ఇంటి ముందైనా పథకాల కోసం అర్జించేదానికి వేచి ఉంటామా, లేదా మన ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చే అడిగి రాయించుకొని తీసుకువెళ్ళేవాడు ఉంచుకుంటామా పెట్టుకుంటామని ఆలోచన. ఎందుకంటే క్లియర్గా ఒకటి చెప్తానమ్మా, ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా ప్రతి అవ్వకి ప్రతి అక్కకి పొద్దున్న 5:30కి 1వ తారీఖున ఇచ్చే వాలంటీర్ ఒకరు ఉన్నారు. వాళ్ళు 5,000 తీసుకొని చేస్తున్నారా, ఏదో ఆ వీధిలోనో కొంచెం కష్టం 50,000 తిరిగేదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సేవలాగా ఒక 5,000 రూపాయలు ఒకరికి ఇస్తున్నారు. ఈరోజు ఈ పనిని నేను క్యాన్సిల్ చేస్తాను, మేము వచ్చిన తర్వాత మీరందరూ మా గుమ్మాల దగ్గర ఉండాలి అని చెప్పబోతున్నారు. ఎందుకు చెప్తున్నారు కూడా, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వాలంటీర్లను పెరికేస్తాం. మీరు వాలంటీర్లను తీసేస్తామని చెప్పాం, కానీ ఇప్పుడు మీరు ఆడికి పోవాలి, మీరు ఆ నాయకుడి ఇంటికే కాదు పోవాలి. ఇంకా వాళ్ళు చెప్తున్నా మేము 15,000 20,000 30,000 ఏమిస్తామని చెప్పినా, మీకు రాత రాయాలన్నా, మీకు దీనికి అర్హులని చెప్పాలన్నా
ఎవరు రాయాలి? స్థానికంగా ఉన్న నాయకులు రాయాలి. అంటే మీరు ఆ నాయకుల దగ్గర ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళమ్మ ఎవరినైనా మీరు ఏ పార్టీకి ఓటేశారు అని అడిగి మీకు పథకం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు. ఇక్కడ నువ్వు వైఎస్ఆర్కి వేసావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం వైఎస్ఆర్కి వేసుంటారు అనుకుందాం, ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా అడుగున్నారా అంటున్నా. ఆ ఇది లేకుండా చేస్తున్న వ్యక్తి జగనన్న. మీరు దీవెనలు ఆశీస్సులు ఇవ్వండి మాత్రం అని చెప్పు. ఇక్కడ 70% నాకు వేస్తారు. ఈ వెంకటేశ్వరంలో ఎప్పుడు నాకు సంతోషం. 30% మంది వాళ్ళు రకరకాల వాళ్ళకి ఉంటాయి, ఇబ్బంది లేదు. తెలుగుదేశం కాస్తారు, సిపిఎం కాస్తారు, సిపిఎం కాస్తారు. ఇక్కడ ఈ 70% మా వైఎస్ఆర్, ఈ 30% మాకు సంబంధం లేదు అని ఎక్కడా బేరేజ్ చేయలే. 100% ఇక్కడున్న వాళ్ళందరికీ చేయాలని చేసినాం. ఎందుకంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని కనీసం సరేలే చేశాడు అని సాయం చేస్తాడన్న ఒక ఎక్కడో ఒక మూల ఆశ, ఒక తృప్తి. చేసినా చేయకపోయినా దేవుడు అనేవాడు ఇంకా 10 ఓట్లు ఇట్లా లాగుతాడని సరే వాళ్ళకి వదిలేస్తాను తప్ప ఇక్కడ ఎక్కడ మేము మా కార్పొరేటర్లు కూడా వచ్చి వీళ్ళు మనకు పని చేయరనో, వీళ్ళకి ఇవ్వద్దనో, వీళ్ళకి ఇద్దని చేయలే. 100% ఎంతమంది ఉన్నారు అంతమందికి చేయగలిగింది చేస్తాను. మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వమని మాత్రం తెలియజేస్తున్నానమ్మా. ఒక 10 మందికి 15 మందికి ఇప్పుడు ఇస్తాం. అయిన తర్వాత అందరూ ఈరోజు జగనన్న పుట్టినరోజు, ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని మాత్రం వెళ్ళండి అని చెప్పి మాత్రం మేము అందరినీ కూడా కోరుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత 3-4 గంటలకు మీ విఆర్ఓలు, మీ వాలంటీర్లు, మా కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్లు పెద్దలు ఇంటింటికి వచ్చి రేపు సాయంకాలం లోపల ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికి సంబంధించిన కాగితం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ప్రజా ముఖ్యమంత్రి, సంక్షేమ ముఖ్యమంత్రి, నిండు నూరేళ్ళు ఆయన పుట్టినరోజు ఇలాగే జరుపుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని నెల్లూరు నగర ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మా దైవ సమానం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ గుండెల్లో వెలుగులు నింపుతూ, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి బాగుండాలా, చల్లగా ఉండాలా. ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు పనినప్పటికీ ఆ లోకేష్కి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా, ఎంతెంత పెద్ద పెద్ద జాకీలు పెట్టినా వాళ్ళు వేసే వ్యక్తి కాదు, పనికిరాని వ్యక్తి తప్ప అది దేనికి పనికిరాడు. ప్రజలందరూ కూడా రేపు 4 నెలల్లో దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఏ రకమైన ఆధారం లేక దాదాపు 20 సంవత్సరాల నుంచి నివసిస్తూ కనీసం ఇది మాకు కేర్ ఆఫ్ అడ్రస్ను లేకపోతే వాళ్ళ గృహానికి సంబంధించి ఎటువంటి ఆధారం లేక నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భగత్ సింగ్ కాలనీ ప్రాంతం కానీ, అలాగే కొంతమంది వారాజ్ సెంటర్లో ప్రాంతం కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా పేదలకు ఎప్పుడూ అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆయన మరెన్నో పుట్టినరోజులు, నిండు నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో ఎంతోమందికి రాజకీయాన్ని కావచ్చు, అనేక రకాల వాళ్ళ రాజకీయ ఇది కావచ్చు, అనేక రకాలుగా కూడా కోట్లాది మంది కుటుంబాల్లో ఈరోజు వెలుగులు నింపుతూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.